కానీ ఈ సమయంలో మనము దేవుని వాక్యంలో నుండి యేసుప్రభు వారిని మనము స్తుతించి ఆరాధించటం కొరకై దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనాన్ని కొనసాగింపు మనం చదువుదాము. గడిచిన 4 వారాలు ఇది 5వ వారము. కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదాము. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. మరోసారి చూద్దాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. ప్రభు సహాయం కొరకు మనము ప్రార్థన చేస్తాం. దయా వాత్సల్యత కృప కనికరములు గల దేవ, మహిమయు మహత్యము ఆధిపత్యం అధికారము కలిగిన దేవ, ఇప్పుడును యుగమునకు పూర్వము సర్వ యుగములలో నివసిస్తున్న దేవ, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పుణ్యనామములో ఈనాటి ప్రభుదినముల ఉదయకాలము ప్రభుబిడ్డలమైన మేము మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థన మందిరములో నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ ప్రజలముగా నీ కృపా సింహాసనం ఎదుట మేము సాగిలపడి మా యొక్క హృదయపూర్వకమైన వందనాస్తుతులు ప్రభా కృతజ్ఞతాస్తుతులు నీకు మేము చెల్లిస్తుంటున్నాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవని దేవుని వాక్యంలో రాయబడినది. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యులను రాయబడినది. అద్భుతములు చేయువాడవని రాయబడినది. కాబట్టి మా యొక్క అపరాధములు పాపములు నీ రక్తముతో కడిగి మమ్మలను పవిత్రపరిచిన దాని కొరకై స్తోత్రాలు. ఈనాడు దేవుని కొరకు ఒక జనముగా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దాని కొరకై స్తోత్రాలు. ప్రభా మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహింపరిచినాం. తిరిగి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు కోరుచున్న దేవుడు ప్రభువా. కాబట్టి నాడు ప్రభు బిడలంగా మేము కూడా అయా నిన్ను ఆరాధించే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినారు. స్తోత్రాలు. ఏదో జ్ఞాపం చేసుకునండి. మీ దాసుడు బలహీనుడు, నోటికి బోరగా ఉండు. నీ బిడలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించే జ్ఞానము నువ్వు దయచేయండి. నోటికి బోరగా ఉండు ప్రభా. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి ప్రభా. వచ్చిన వారిని బట్టి వందనాలు. మేలుకే మేము గడిపే సమయం అంతా కూడా మీరు దీవెనకరంగా చేయమని మహిమ ఘనతాస్తుతి ప్రభావములు నీకే ఆరోప్యము చేసుకొనొచ్చు. యేసుప్రభు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రే దేవుని వాక్యంలో మనము దేవుని ఆరాధించే దాని కొరకు మరి దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మరి 23వ వచనాన్ని గడిచిన 5 వారాల నుండి కూడా ఇదే భాగాన్ని మనము చూస్తూ ఉన్నాము. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు అని రాయబడింది. కాబట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుట అని అర్థము. స్తుతి యాగము అర్పించటం అనగా అర్థం ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అని అర్థం.
కాబట్టి దేని కొరకు మన స్తుతి యాగము ప్రభువుకి అర్పించాలి అనేది మనం చూస్తూ ఉన్నాము. గడిచిన 4 వారాల్లో మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఈయన అందరి విమోచన క్రయధనముగా తన్ను తాను ఏం చేసుకున్నాడంట, సమర్పించుకున్నాడు. అంటే మనము మన స్తుతి, ఈ ఆరాధన ఎందుకొరకు ప్రభువుకి మనము సమర్పించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడంట, ఆయన సమర్పించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ ఎలా జీవిస్తే అందరి కొరకు ఈయన సమర్పించుకున్నాడు అనేదే మనకు పాఠం. కాబట్టి మొదటి తలంపు 1, అందరూ పాపం చేసినారు, అందరి కొరకు సమర్పించుకున్నాడు పాపమును విడిపించడానికి. 2వది, అందరూ చెడిపోయినారు కాబట్టి చెడిపోయిన వారిని బాగు చేసే దాని కొరకు సమర్పించుకుని చెప్పుకున్నాము. 3వది, అందరూ అపవిత్రులైనారు, అపవిత్రులైనటువంటి వారిని పవిత్రపరిచే దాని కొరకు సమర్పించుకున్నాడని మనం చూస్తూ వచ్చినాము. 4వది, అందరూ చెరలో ఉన్నారు, చెరలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు విమోచించే దాని కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఏం చేసుకున్నాడు, ఆయన సమర్పించుకున్నాడు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ వారం మరి చివరగా ఇంతటితో మరి మనకి మనము ముగించుకుంటాం. ఇంతటితో ఈ మాటతో దేవుని చిత్తమైతే వచ్చేవారం వేరొక తలంపుల ముందు చదువుదాం, వచ్చేవారం వేరొక తలంపులు. కాబట్టి ఈ వారం కూడా మరి అందరూ అనే మాట దగ్గర మనం అండర్లైన్ చేసుకుంటే, అందరూ ఎటువంటి అనుభవంలో ఉంటే అందరి కొరకు ఆయన తను తాను విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు. రండి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక ప్రియమైన ప్రభు బిడ్డలారా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి చదువుదాం. రోమపత్రిక, అందరూ త్రోవ తప్పి ఏకముగా, అంటే పనికొచ్చినటువంటి వారు కాదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, నిజముగా మరి ఈ రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినాడు, మనకు బాగా ఎరుక, మనకు తెలుసు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఈ రోమీయులకు రాసిన పత్రిక అసలు ఎవరికి రాసినాడు ఏంటి అనేది మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 7వ వచనములో రోమాలో ఉన్న దేవుని బిడ్డలైన పరిశుద్ధులకు రాశాడు. దేవుని బిడ్డలైన పరిశుద్ధులకు రాశాడు. అక్కడ ఎవరు ఉన్నారంటే, అక్కడ గ్రీకులు కూడా ఉన్నారు, గ్రీస్ దేశస్తులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. అంతకంటే మరి ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే పరిశుద్ధులైన దేవుని బిడ్డలు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మొదటి లైన్ నుంచి అదంతా మనం చూడవచ్చు. కాబట్టి ఈ రోమా పత్రిక ఎవరికి ఏంటి అంటే, పరిశుద్ధులుగా పిలువబడిన దేవుని బిడ్డలైనటువంటి వారికి రాయబడిన మాటని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి, దేని కొరకు ఆయన రాసినాడు అంటే, దీన్ని 3 భాగాలుగా మనం విభజించినట్లయితే ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలా. చూడండి, పాపము మరియు దేవుని తీర్పు గమనించాలా. 1 పాపము, పాపము మరియు దేవుని యొక్క తీర్పు. ఇప్పుడు ఎలా మనం చెప్పొచ్చు ఆ మాట అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము అని అక్కడ రాయబడింది కాబట్టి అది దేవుని తీర్పు. కాబట్టి మొదటి ఉద్దేశం ఏంటంటే పాపము మరియు దేవుని యొక్క తీర్పు. ఇంకా రెండవదిగా రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము నుండి ప్రియమైన ప్రభు బిడ్డలారా, 6వ అధ్యాయం వరకు ఆ యొక్క దాని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా లభించే రక్షణ. గమనించాలా. 1 పాపము మరియు దేవుని యొక్క తీర్పు, 2వది యేసుక్రీస్తు ప్రభు ద్వారా లభించే రక్షణ, అంటే రక్షణ. 3వదిగా 6వ అధ్యాయము నుండి 16వ అధ్యాయం వరకు రోమీయులకు రాసిన పత్రిక ఉద్దేశం ఏంటంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, రక్షణ పొందిన వ్యక్తి ఎలా జీవించాలి అనేది నేర్పించేది. అర్థమవుతుందని చెప్పింది మీకు. చెప్పండి, ఒకటి చెప్పాలి, పాపము మరియు దేవుని యొక్క తీర్పు. 2వది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏంటంట రక్షణ. 3వది రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎలా జీవించాలి అనేది. ఈ 3 భాగాలు కూడా
రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, రక్షణ లేని వారికి దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది ఏంటి అనేది బైబిల్ సెలవిచ్చే మాట. రెండవదిగా, రక్షణ అనేది ఎవరి ద్వారా అంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా అని బైబిల్ సెలవిచ్చే మాట. మూడవదిగా మనం చూసినట్లయితే రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏ రీతిగా జీవించాలో తెలియజేసే మాట. ఉదాహరణకి ఒక మాట, రోమపత్రిక 12:1-2 మనం చూసినట్లయితే, సజీవ యాగముగా మీ యొక్క శరీరములను లేదా మీ దేహములను ప్రభుకి ఎలా సమర్పించుకోమంటాడు ఆయన? చెప్పాలా? సజీవ యాగం సమర్పించుకోమంటాడు. అంటే ఇదంతా ఏంటంటే రక్షణ పొందినటువంటి వ్యక్తి దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనేది తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇది రోమీయులకు రాసిన పత్రిక యొక్క సారాంశం, దాని యొక్క ఉద్దేశం అది. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయము రండి చదువుదాం. 3వ అధ్యాయము, ప్రియమైన ప్రభు బిడ్డలారా, 3వ అధ్యాయము మరి 12వ వచనం చదువుదాం. రోమపత్రిక 3. అందరూ త్రోవ తప్పి గమనించాలంటే రక్షణ లేనటువంటి వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసే మాట ఏంటంటే, ఓ సహోదరులారా వినండి, అందరూ కూడా మీరే కాదు, ఈ లోకములో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఎలా జీవిస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా త్రోవ తప్పి ఏకముగా ఏమైనారంట? పనికి మాలిన వారైరు. మనం అంటాం కదా కొన్నిసార్లు, అరే పనికి మాలినోడా అంటారా? మనవరండి, ఖచ్చితంగా అంటాం. పని బాటలేనోడు ఏమంటారంట? పనికి మాలినోడు అంటే ఆ మాట అంటే అదేంటంటే పనికి మాలినోడు అంటే ఏంటంటే వీడు పని చేసేవాడు కాదని అర్థం, లేదా పనికి రాడని అర్థం వాస్తవం చెప్పాలంటే. కాబట్టి కొన్నిసార్లు అంటాం మనం పనికి మాలినోడు అనేది. వాస్తవంగా అనేవాళ్ళు కూడా ఎవరంట బైబిల్ ప్రకారం? చెప్పరు. అనేవాళ్ళు కూడా ఎవరు? అనేవారు కూడా పనికి మాలినోళ్ళే. బైబిల్ చెప్పే మాట, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమనంటే పనికి మాలిన వారని రాయబడింది. అయితే అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తానే విమోచన క్రయధర్మగా ప్రభు ఏం చేసినాడంట? మన కొరకు తన్ను తానే సమర్పించుకున్నాడు. ప్రియులారా, ప్రభు బిడ్డలారా, ఇటువంటి త్రోవలో నీవు నేను మనం కూడా ఉన్నాం. ఒకప్పుడు రక్షణ పొందక మునుపు మన త్రోవ కూడా ఇదే. అయితే ఆ త్రోవలో అటువంటి త్రోవలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చేసే 5 కార్యాల కొరకు ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడంట? చెప్పాలా? విమోచన క్రయధనముగా ప్రభువారు దేని కొరకు సమర్పించుకున్నాడంటే మనము త్రోవలో ఉన్నాం. ఆ త్రోవలో యేసు ప్రభువారు మన పట్ల చేయాల్సినటువంటి 5 కార్యాల కొరకు ప్రభు సమర్పించుకున్నాడు. కాబట్టి ఏంటి 5 సంగతులు? త్రోవలో మనం ఉన్నప్పుడు ప్రభు మన పట్ల చేసిన ఆ 5 కార్యాలను బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలంట? మన స్తుతి ఆగమ దేవుడికి సమర్పించాలి. నిజమే ప్రభువా, నేను కూడా ఆ త్రోవలోనే ఉన్నా ప్రభువా, నేను కూడా పనికి మాలిన వాడిని ఒకప్పుడు. అయితే పనికొచ్చే పాత్రగా నువ్వేం చేసినావు? నన్ను చేసిన అర్హమైన పాత్రగా యజమానుడు వాడుకునగల అర్హమైన పాత్రగా ప్రభువా నీవు నన్ను పనికొచ్చే పాత్రగా చేసినావు. వాస్తవంగా ఆ త్రోవలో నేను ఉన్నాను అని ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు ఏ త్రోవలో ఉండబడిన వారిమైన మన పట్ల ప్రభువు చేసినటువంటి మొదటి కార్యం రండి చదువుదాము. నిర్గమాకాండం రండి చదువుదాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము. నిర్గమాకాండము 23వ అధ్యాయము. ప్రియమైన ప్రభు బిడ్డలారా, 23వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 23:20. ఇదిగో మీరు గమనించాలా, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నానన్నాడు ఆయన. గమనించాలా, మొట్టమొదటిగా త్రోవలో ఉన్నటువంటి వారిమైన మన ఎడల దేవుడు చేసినటువంటి మొదటి మేలు ఏంటంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ త్రోవలో దేవుడు మనలను కాపాడాడని రాయబడింది. మనం ఎప్పుడో ఒక పాట పాడతాము, త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని, ఆయనే నన్ను పాడరేంటమ్మా చెప్పరండి ఆయనే నన్ను కరుణించని, తానే నన్ను రక్షించి ఇంత మంచి
సంతోషం అంటే అది మధ్యలో అంటే దాని మధ్యలో మనము మధ్యలో పాడితే కష్టం రాదు. ఇక్కడ ఒక పాట అనేది పల్లవి నుంచి ఎత్తుకుంటే ఖచ్చితంగా వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు పాడుతున్నావు ఆ పాటలే పాడట్లా, సంతోషం ఉంటే కదా పాడతానికి. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది, హల్లెలూయా యేసు నన్ను రక్షించన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది. సంతోషం ఉంటే కదా పాడతాం సంతోషం పాటలు కదా. ఎన్నాళ్ళైందో ఆ పాట పాడక సంఘాల్లో సంతోషం పొంగింది అని. పొంగితేనే ఇక పాడేది, లేకపోతే కష్టం కదా. సరే, ఏది ఏమైనా ప్రియమైన ప్రభు బిడ్డలారా, త్రోవలో అటు ఇటు తిరుగులాడుచున్నటువంటి వారు ఎవరంటే ఇశ్రాయేలీలను దేవుడు త్రోవలో కాపాడటంలో గల ఉద్దేశం ఏంటంటే, వాస్తవంగా ఈ ఇశ్రాయేలీలు ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్యేష్ఠ పుత్రుడు అంట. ఎవరండి చెప్పలు? ఇశ్రాయేలీలు. రండి, నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 4:22 చదవండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. మీరు గమనించాలా, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని దేవుడు ప్రవక్త అయిన మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియమైన ప్రభు బిడ్డలారా. అంటే అప్పటి వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే 430 సంవత్సరాల వరకు ఇశ్రాయేలీలు అందరూ కూడా ఆ పాపం అనే బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వారు. దేవుడంట ఇశ్రాయేలును చూచెను అనే మాట మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలును చూచెను అని రాయబడింది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు ఇశ్రాయేలీలు ఏం చూసినాడంటే ఇశ్రాయేలు యొక్క బాధను దేవుడు చూశాడంట. బైబిల్లో రాయబడింది, చూడండి ఆ మాట చదువుదాం. 2వ అధ్యాయం 25వ వచనములో, దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. అంటే చెరలో ఉన్నప్పుడు, పాపమనే బానిసత్వంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి వారి యందు ఏముంచాడు? దేవుడు లక్ష్యం ఉంచాడు. ఒకవేళ దేవుడు చూడకపోతే చెప్పాలా, దేవుడు చూడకపోతే ఇక అదే ఆ బానిసత్వంలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా వారి మగ్గిపోయేవారు, వాళ్ళు అలాగే జీవించేవారు. వాస్తవంగా ఇశ్రాయేలు ఎవరంటే దేవుని యొక్క జ్యేష్ఠపుత్రుడు అంట. బైబిల్లో రాయబడింది ఆ మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలును చూశాడు. ఇశ్రాయేలును చూసిన తర్వాత వారిలో ఏం చూసినాడు దేవుడు అంటే వారి బాధను చూసినాడు. 3వ అధ్యాయము చదువుదాం. 3వ అధ్యాయము ప్రభు బిడ్డ 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవా ఇట్లా నేను నిశ్చయముగా చూచితిని, చూడండి, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు నాకేందంట తెలిసే ఉన్నవి అనే మాటని ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు ఎవరంటే దేవుని యొక్క జ్యేష్ఠపుత్రుడు. ఈ జ్యేష్ఠపుత్రుడు ఎక్కడున్నాడంటే అబ్రహాముకి దేవుడు తెలియజేసినాడు, నీ సంతతి వారు పరాయ దేశంలో 430 సంవత్సరాల వరకు ఎలా ఉంటారంట చెప్పాలా, బానిసలుగా ఉంటారు దేవుడు ముందే చెప్పినాడు. అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దాని కొరకు ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలును చూచాడు. ఇశ్రాయేలును చూచి ఆ యొక్క ఐగుప్తు అనే ఆ బానిసత్వం యొక్క పాపము నుండి దేవుడు వారిని విడిపించి మార్గములో నడిపిస్తూ ఉన్నాడు, త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు. త్రోవలో నడిపించే దేవుడు వారిని విడవలా దేవుడు రాయబడిన మాట. త్రోవలో దేవుడు వారిని 40 సంవత్సరాలు కాపాడినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు దేవుడు వారిని కాపాడాడంటే 40 సంవత్సరాలు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను దేవుడు త్రోవలో ఏం చేశాడంట? కాపాడినాడు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, పాపముల నుండి, శాపముల నుండి యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను, నన్ను, మనలను విమోచించిన తర్వాత యాత్రా జీవితంలో ఇంతవరకు ప్రభువు నిన్ను, నన్ను, మనలను కాపాడిన దానిని బట్టి ప్రభువుని మనము కూడా ఏం చేయాలి? చెప్పాలి, స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. అటువంటి పాపము నుండి, శాపము నుండి ఇశ్రాయేలుని ఎలాగైతే ప్రభువా నీవు విడిపించి త్రోవలో వారిని కాపాడినావో,
ప్రభువా నా యొక్క పాపముల నుండి, నా అపరాధముల నుండి నన్ను విడిపించి యాత్రా జీవితంలో ఇంతవరకు నీవు నన్ను ఏం చేసినావు? మను నేను స్తుతించునా, పాతాళములో నీకు చెప్పాలా స్తుతి కలుగునా అన్నాడు ఆయన. చెప్పాలా పాతాళములో దేవుని స్తుతి కలిగిద్దా? మన్ను ప్రభుని స్తుతించిద్దా? స్తుతించదు. ఈనాడు సజీవులనైన నేను సజీవుల దేశములో, సజీవుల మధ్య సజీవుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, యాత్రా జీవితంలో ఎంతవరకు త్రోవలో నన్ను ఏం చేసినావు? నీవు కాపాడిన దానిని బట్టి ప్రభువా నా స్తుతి యాగము నీకేం చేస్తూ ఉన్నాను? చెప్పాలా అర్పిస్తూ ఉన్నాను ప్రభు అని దేవుణ్ణి స్తుతించాలి, చెప్పండి. ఒకటి, త్రోవలో ప్రభు మన పట్ల ఏం చేశాడంట? త్రోవలో ఉన్నటువంటి వారమైన మనలను ప్రభు కాపాడిన దానిని బట్టి ప్రభును స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే మనం వారికి ఏం చెబుతామండి? థ్యాంక్స్ చెబుతాం కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి, ప్రభు కాపాడి ఆరోగ్యాలు ఇచ్చి, దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి సకల వనరులు ప్రభు మనకు అనుగ్రహించి యాత్రా జీవితంలో ఎంతవరకు కాపాడిన దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలా, దేవుణ్ణి మహిమపరచాలా. ఇది మొదటి తలంపు. చెప్పండి. ఒరే అయ్యా, మొదటి తలంపు. రెండవ మాట చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన. కీర్తనల గ్రంథము 107వ కీర్తన చదువుదాము. 4వ వచనం చదువుదాం. అమ్మ చదువు, 4వ వచనం చదువుతాం. మీరు గమనించాలా ప్రియమైన దేవుని బిడలారా, 4వ వచనంలో ఏమని రాయబడినది? వారిని విడిపించిన తర్వాత చూడండి, ఐగుప్తు యొక్క చెరలో నుండి, పాపములో నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత అంట వాళ్ళు ఎట్లా ఏ రీతిగా ఉన్నారు అనేది బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట. 4 చూడండి, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండురి. అంటే ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నారంటే వారికి స్థిరమైనటువంటి నివాసం అనేది లేనే లేదు. ఉందా? స్థిరమైనటువంటి నివాసం అనేది ప్రియమైన ప్రభు బిడలారా వారికి లేనే లేదు. ఇశ్రాయేలీలకు ఐగుప్తు దేశములో నుండి వారిని దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి స్థిరమైన నివాస స్థలం అనేది వారికి లేనే లేదు. గమనించాలా, ఈ లోకములో ఇటువంటి అనుభవంలో, ఇటువంటి త్రోవలో తిరుగులాడుచున్నటువంటి వారికి నివాస స్థలాన్ని ఇచ్చేదాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను విడిచి దిగి వచ్చినాడని రాయబడింది బైబిల్లో. గమనించాలా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఆయన ఎంచుకోలేదంట. దేని కొరకు చెప్పాలా? ఈ అరణ్యములో, ఈ త్రోవలో ఒక నివాస స్థలము లేకుండా తిరుగులాడుచున్నటువంటి తన ప్రజలైనటువంటి వారికి పరలోకములో స్థలము సిద్ధపరిచే దాని కొరకు, పరలోకములో నివాసమును దేవుడు సిద్ధపరిచే దాని కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి దీనుడుగా, దాసుడుగా, దిగంబరుగా, రిక్తుడుగా మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఆయన జన్మించినాడు. దేని కొరకు తెలిసిన? అప్పుడు మనం ఏమంటాం తెలుసా? ఏం ఆరాధన చేస్తాం? ప్రభువా ఈ లోకయాత్ర చాలిస్తే నీ రాజ్యములో ఉండగలుగుతానని శుభప్రదమైన నిరీక్షణ. నీ రాజ్యం అంటే ఆ రాజ్యమే నివాసపురం. ఏమని చెప్పాలంటే, అంటే మనము నివసించే మన నివాసపురము, మన నివాస స్థలం ఎక్కడుంది? యోహాను సువార్త 14:2లో రాయబడింది కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. అంటే ఈ లోకములో మనం జీవిస్తున్నటువంటి మనము, ఈ భూమి, మన నివాసాలు ఏవి కూడా శాశ్వతమైనవి కానీ కావు. శాశ్వతుడు దేవుడు ఒక్కడే. శాశ్వతమైనది ఆయన రాజ్యము, శాశ్వతమైనది
ప్రియమైన ప్రభు బిడ్డల పరలోకములో మన కొరకు ప్రభు సిద్ధపరిచిన నివాస స్థలము. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే రాయబడినటువంటి మాట చూడండి, అరణ్యములో. చూడండి ఆ మాట ఇంకోసారి చదువుదాం. అరణ్యములో చూడండి, అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండ్రి. తిరుగుతా అటు ఇటు తిరిగే వాళ్ళని ఏమంటారండి చెప్పాలా? అరే ఒక చాట నువ్వు నివసించవచ్చుగా అంటే కొంతమంది ఏమంటారంటే నాకు ఇక్కడ ఈ లోకంలో ఏమి నివసించడానికి లేదు కదా. యేసు ప్రభు వారు చెప్పాలా ఎక్కడ ఉన్నాడంటే ఆయన గత్సేమనే తోటలో, పోతే కొండల మీద ఒలీవల తోటలో, ఆయన కొండల్లో అక్కడెక్కడ పనుకునేవాడు. వాసన చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి లోకంలో ఏమీ లేదంట. ఆయన అంటాడు కదా ఏంటంట, నక్కలకు బొరియలకు ఆకాశ పక్షులకు ఏముని అంట గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు ఏమి లేదంట చెప్పాలి. స్థలము లేదు. స్థలం ఎందుకు లేదండి? ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠమని బైబిల్ సెలవిస్తూ ఉంటే దేవునికి తలదాచుకోవడానికి నివాస స్థలం లేదా? దేవునికి ఎందుకు లేదు? ఉంది. పరలోకమే దేవుని యొక్క నివాస స్థలం. ఎందుకొరకు ఆయన నివాస స్థలమును దిగువచ్చినాడంటే ఈ ఎడారిలో, ఈ అరణ్యములో, ఈ త్రోవలో నివాస స్థలము లేకుండా తిరుగులాడుచున్నటువంటి వారికి ఏం సిద్ధపరచడం కొరకంట చెప్పండి, నివాస స్థలమును సిద్ధపరచడం లేదా దేవుడు? చెప్పాలా? నేనుండు స్థలములో మీరుండులాగున అన్నాడు దేవుడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవన్నాడు దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి రెండవదిగా ప్రియమైన ప్రభు బిడ్డల తలంపు ఏంటంటే ఆ త్రోవలో నివాస స్థలం లేక తిరుగులాడుతున్నటువంటి వారమైన మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరలోకములు మనకేమి ఇచ్చినాడంట చెప్పండి, నివాస స్థలము ప్రభు మనకి ఇచ్చినాడు. అబ్రహాము ఆ పునాదులు గల ఆ పట్టణం కూడా ఎదురు చూసినాడు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఒకటి త్రోవలో కాపాడాడు, రెండవది త్రోవలో నివాస స్థలం లేని వారికి ఏమి ఇచ్చినాడు దేవుడు? ఒక నివాస స్థలము ప్రభు మనకి ఇచ్చినాడు. ఈ లోకంలో మనకు ఇల్లున్నా లేకపోయినా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి కట్టినా సరే ఒకనాటికి ఆ ఇంటిని విడిచి ఏం కావాలా చెప్పాలా? వెళ్ళిపోవాలా? నేను ఎక్కడే ఉంటా, నేను ఇంట్లోనే ఉంటా అంటే కుదరదు. కుదిరిద్దా? నా ఇల్లు నాకు కలలో వస్తుంది, నేను ఏడకపోయిన ఇల్లే గుర్తుకొస్తుంది. కొన్నిసార్లు అంటాం కదా, మన ఊరికి పోతే ఇల్లు ఇంటికాడ ఇల్లు ఎట్లా ఉందో అంటారు. ఇంటి ముందు ఊడ్చారో లేదో, ఇల్లు ఎట్లా ఉందో, రెంటెడ్ హౌస్ ఇచ్చేవాళ్ళు కొంతమంది రెంటకి ఇచ్చేది ఊడుతారో లేదో, ఇల్లు శుభ్రంగా పెడతారో లేదో, అదొక బాధ, అదొక డిగులు కొంతమందికి. అవును, ఇల్లు ఎట్లా ఉంది అనుకుంటారు. నిజమైన మన పురము నివాస స్థలము మన ఇల్లు ఎక్కడుందంటే ఎక్కడుందంట పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడు. రాయబడిన మాట చెప్పండి. ఒకటి త్రోవలో ప్రభు కాపాడాడు, రెండవది త్రోవలో ప్రభు ఏమి ఇచ్చినాడంట చెప్పాలి, నివాస స్థలం. త్రోవలో నివాస స్థలం లేక తిరుగులాడే వారికి ప్రభు నివాస స్థలం. ఇది రెండవ స్థలం. మూడవ మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 125వ కీర్తన. త్రోవలో ప్రభు చేసిన మూడో కార్యం చదువుదాం. 125వ కీర్తన 5వ వచనమే కాక, అవును చదవండి. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. మీరు గమనించాలా, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని రాయబడింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే మూడోదిగా త్రోవలో అటు ఇటు తిరిగే వారికి ఏమి లేదని రాయబడింది. ఇక్కడ వాక్యంలో ఏమి లేదంట, సమాధానము లేదని రాయబడింది. పిల్లలు గమనించాలా, ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమి ఇస్తాడు ఆయన? విశ్రాంతి అంటే నెమ్మది అంటే ఏంటంట సమాధానం అని అర్థం. గమనించాలి. అంటే ఎందుకు వారి యొక్క వంకర త్రోవలో ప్రియమైన ప్రభు బిడ్డలారా సమాధానం లేని వారుగా ఉన్నారు అంటే రోమిలకు రాసిన పత్రికలోనే ఉంది ఒక మాట. 3వ అధ్యాయము రోమిలకు రాసిన 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వారి యొక్క త్రోవలో ఏముందంటే నాశనం ఉందంట. చెప్పాలా, వారి త్రోవలో ఏముంది? చదవండి, రోమపత్రిక 3:16 చదవండి. నాశనమును కష్టమును చూడండి వారు మార్గములలో ఉన్నవి అని రాయబడింది బైబిల్లో. గమనించాలి, వంకర త్రోవలో నడిచే వారిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే వారి మార్గము చివరికి ఎక్కడ తీసుకెళ్ళిద్ది
చెప్పాలా? బైబిల్లో ఉంది కదా, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకి అది ఎక్కడ దారి తీసిద్దంట? మరణమునకు దారి తీను. కారణం ఏంటంటే వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారు? ఏ మార్గంలో ఉన్నారంట? వారు వంకర మార్గములో ఉన్నారు. గమనించాలా, నాశనం ఉందంట ఆ మార్గములో, కష్టం ఉందంట, సమాధానం అనేది ఏ మాత్రము కూడా లేనే లేదు. ఇప్పుడు 12లో ఆ మాట చెప్పినాడు ఆయన, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని చెప్పి 16లో అన్న మాట అదే. వారి మార్గములో ఏముందంట? నాశనం ఉంది, కష్టం ఉంది, శాంతి మార్గం అంటే ఏంటి? సమాధానకరమైన మార్గము వారు ఎరగరని అర్థం. కాబట్టి మూడవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇటువంటి త్రోవలో జీవిస్తూ వచ్చినటువంటి వారమైన మన ఎడల ఆయన ఏం చేసినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకేమి ఇచ్చాడంటే ఆయన సమాధానం ఇచ్చినాడు. అందుకే అంటాడు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముందంట? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏముందంట? సమాధానం ఉందంట. నిజమా చెప్పాలంటే ఒకప్పుడు ఇటు సమాధానం ఉందంటే ఒకప్పుడు ఇటు సమాధానం లేదు. ఎందుకో తెలిసిన మనం ఎవరమంట చెప్పాలి? వంకర త్రోవలో నడిచిన వారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అని రాయబడి. లేదయ్యా మేము అట్లా కాదంటే బైబిల్ ఒప్పుకోదు. ఖచ్చితంగా బైబిల్ చెప్పింది అంటే అందరూ కూడా ఎవరంట? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే. అయితే ప్రభు త్రోవలో ఉండబడినటువంటి వారి పట్ల ఆయన చూపిన ఆ ప్రేమను బట్టి ఆయన కాపాడి, రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు బిడ్డలారా, ఆయన త్రోవలో నివాస స్థలం లేకుండా తిరుగులాడే వారికి ఒక నివాస స్థలం ఏర్పరిచి, మూడవదిగా వంకర త్రోవలో ఉన్నటువంటి వారికి శాంతి మార్గం ఎరగనటువంటి వారికి ప్రభు ఏమిచ్చినాడని రాయబడింది? సమాధానం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించడం ద్వారా తండ్రితో మనల్ని ఏం చేసినట్టు? ఆయన సమాధాన పరిచను అనే మాటని మనం చూస్తాం. ఇది మూడవ మాట. చెప్పండి, మూడోటి. ఒకటి, త్రోవలో కాపాడాడు. చెప్పండి, త్రోవలో నివాస స్థలము లేని వారికి ఏమి ఇచ్చినాడు దేవుడు? నివాస స్థలమునకు నడిపించాడు. మూడోది చెప్పండి, వంకర త్రోవలో శాంతి లేని మార్గాల్లో నివసిస్తున్న వారికి ఏమి ఇచ్చినాడు దేవుడు? సమాధానం. దీనిని బట్టి ప్రభుని ఏం చేయాలి? ఇప్పుడు మనము స్తుతించాలా, మన ఆరాధన ప్రభువుకి అర్పించాలి. ఇది మూడవ మాట. నాలుగో మాట చదువుదాం రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము రండి. మూడవదిగా త్రోవలో ప్రభు చేసిన మూడవ కార్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తాం. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 3:6 చదవమ్మా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇప్పుడు 4వ తలంపు ఏంటంటే, త్రోవని ప్రభు ఏం చేసినాడు? మన కొరకు సరళము చేసినాడు. సరళం మనకు అర్థం ఏంటంటే, తిన్నని మార్గం అర్థం. అంటే తిన్నని మార్గముగా చేసినాడు అనేది దాని యొక్క భావముగా మనం చూడవచ్చు. అంటే వాస్తవంగా ఈ యొక్క త్రోవ ఎటువంటిదంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ త్రోవ ఏం చేయబడలేదంటే సరళం చేయబడలే. అంటే ఏంటి అర్థము? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి రాక మునుపు మనుషులందరూ జీవిస్తున్నటువంటి మార్గాలను ఆ పదము తెలియజేస్తూ ఉంది. గమనించాలి. ఇప్పుడు ఆ త్రోవని దేవుడు ఏం చేసినాడు? దేవుడు సరళం చేసినట్టు రాయబడింది. వాస్తవంగా ఆ మార్గము సరళం చేయబడిన ఆ త్రోవ అంటే ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. బైబిల్లో రాయబడింది 14వ అధ్యాయం యోహాను సువార్త 6లో, యేసు నేనే మార్గమును అన్నాడు ఆయన. వాస్తవంగా ఆ త్రోవ, ఆ మార్గం అనగా ఏ మార్గము? ఆ త్రోవ ఏ త్రోవ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గమై ఉన్నటువంటి త్రోవ. గమనించాలి. అంటే తిన్నని మార్గం. ఇప్పుడు ఆ మార్గములో ఉంటే ఎక్కడ పోతానని బైబిల్ సెలవిచ్చే మాట, నేనే మార్గమును, సరే నేనే సత్యమును, చివరిలో ఉంది నేనే జీవమును రాయబడింది. ఇప్పుడు ఈ త్రోవని దేవుడు ఎందుకు సరళం చేసినాడంటే, ఈ త్రోవని సరళము చేయక మునుపు ఆ త్రోవలో జీవం అనేది లేదు. వాస్తవం చెప్పాలంటే ఆధ్యాత్మికమైన జీవము మానవులకి దేవుడు అనుగ్రహించే దాని కొరకు
యేసు క్రీస్తు ప్రభు వారే ఈ లోకములో మనుష్య కుమారుడిగా జన్మించి ఆయనే తన శరీరం అనే తెర ద్వారా మార్గాన్ని ఏం చేసినాడు, ఆయన ఏర్పరిచినాడు అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. గమనించాలా, ఆ మార్గము ప్రతిష్ఠించిన మార్గమును బైబిల్ సెలవిచ్చే మాట. ఆ మార్గము పరిశుద్ధ స్థలమునకు నడిపించే మార్గమని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి 4వ తలంపు ఏంటంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన మన త్రోవని ఏం చేసినాడంటే ఆయన సరళం చేసినాడు. సరళం అంటే తిన్నని త్రోవ చేసినాడు. తిన్నని త్రోవ, ఇక నువ్వు ఎక్కడ పోయే త్రోవలో బారికి వెళ్ళొచ్చు నువ్వు కదండి. కొన్ని మార్గాలు ఉంటాయి, చెప్పాలి, ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడులుగా ఉంటాయి, నడవాలంటే కష్టంగా ఉంటుంది. గమనించాలా, ఇప్పుడు వాళ్ళు ఎడుబడితే తిరుగుతారు, కానీ మేము తెలిసిన సరిగా నడవటానికి ఆ మార్గము సరిగా లేని దానిని బట్టి గమనించాలి. కాబట్టి ఇక్కడ 4వ తలంపు ఏంటంటే, అటువంటి త్రోవలో జీవిస్తున్నటువంటి వారిని యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క త్రోవను ఏం చేసినట్టు ఆయన సరళం చేసినాడు, అంటే తిన్నని మార్గంగా చేసినాడు. ఆ త్రోవే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రతిష్ఠించబడిన మార్గం. ఆ మార్గంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఆధ్యాత్మికమైన జీవాన్ని, నిత్య జీవాన్ని వారు పొందుతారు. బైబిల్ సెలవిచ్చే మాట అది. కాబట్టి యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి 4వదిగా మనం చూసినట్లయితే ఆ త్రోవని యేసు క్రీస్తు ప్రభువు సరళం చేసినాడు. ఆ సరళం చేయబడిన త్రోవే యేసు క్రీస్తు ప్రభువారే. ఆ త్రోవలో ఏముందంట చెప్పాలా, జీవం ఉంది. ఆ త్రోవలో ఏముందంటే సత్యం ఉంది. బైబిల్ సెలవిచ్చే మాట, నేనే సత్యము, నేనే జీవము. యేసు ప్రభు వారి యొక్క మార్గము. కాబట్టి ఒకటి, ప్రియమైన ప్రభు బిడ్డలారా, మార్గము త్రోవలో కాపాడి త్రోవలో నివాస స్థలాన్ని ఏర్పరిచి, 3వదిగా త్రోవలో మనం చూసినట్లయితే సమాధానం ఇచ్చి, 4వదిగా ఆ త్రోవను ఏం చేసినాడు ఆయన సరళం చేసిన. ఏ త్రోవ? ఆ త్రోవ అంటే ఆ త్రోవే సత్యమైన మార్గము, ఆ త్రోవే జీవమునకు నడిపించే మార్గము, జీవమునకు పోవు మార్గము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అనుభవంలో ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభువా, నా స్తుతి యాగము నీకే సమర్పిస్తూ ఉన్నాను ప్రభు అని దేవుణ్ణి మనము ఆరాధించబద్దులము, బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి ఇది 4వ మాటగా మనం చూడవచ్చు. రండి చివరగా 5వదిగా మనం చూద్దాం. రండి 5వదిగా, ప్రియమైన ప్రభు బిడలారా, యెషయా గ్రంథం చివరగా త్రోవలో ప్రభు చేసిన 5వ కార్యం 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. 42:16. వారెరుగని మార్గమున గుడివారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో, మీరు గమనించాల, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. గమనించ, త్రోవలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని ఎలా చేసినాడంటండి, వెలుగుగా చేసినాడంట. అంటే ఇప్పుడు 5వదిగా వారి త్రోవలో ఏముంది వారి త్రోవలో గమనించాలా. అంటే మన యొక్క త్రోవలో ఏముందంటే, వాస్తవంగా మనము చీకటిలో నడుచు ప్రజలము, చీకటిలో జీవించే ప్రజలము. బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 3:19 చూడండి, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు దేన్ని ప్రేమించినారంట చెప్పాలా, వారు చీకటినే ప్రేమించినారు కానీ వెలుగుని ఏం చేయలేదంట వారు చెప్పాలా, వాళ్ళు ప్రేమించిన వారు కానే కాదు. కాబట్టి ఎందుకని అంటే పిల్లరా గమనించాలా, వారి త్రోవల్లో ఏముందంటే చీకటి ఉంది. వారి త్రోవలు అన్నీ కూడా చీకట్లో నడుచువాడు ఎడిపోతాడో తెలియదు కదండి, ఎక్కడ పడతాడో తెలియదు వాసన చెప్పాలంటే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు 5వదిగా మనం చూసినట్లయితే ఆ త్రోవలో ఉండబడినటువంటి వారిని నడిపిస్తూ వారికి ఏమిచ్చినాడు దేవుడు అంటే మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ప్రభు బిడ్డలారా చెప్పాలా, వారి ఎదుట చీకటిని ఆయన వెలుగుగా చేసినాడంట, చీకటిని వెలుగుగా చేసినాడు. ఇప్పుడు ఏమని చెబుతాం, ప్రభు అంటాడు కదా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 లెమ్ము తేజరిల్లుము నీకేమొచ్చింది,
వెలుగు వచ్చింది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా ఈపై యెహోవా మహిమా నీపై. ఇప్పుడు ఆ మాట చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 వచనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1 వచనం చెప్పాలా. ఇప్పుడు మనకేమొచ్చిందంట? వెలుగు వచ్చింది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా అయితే మన మీద ఏం కుమ్మరించినాడు? ఆయన వెలుగుని ఉదయింపజేసినాడని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడిందండి? చూడండి, కటిక చీకటి జనములను కమ్ముచున్నదంట. అవునా కదండి? అంటే రక్షణ పొందినటువంటి వారు ఎక్కడున్నారంట? చెప్పాల, చీకట్లోనే ఉన్నారు. అయితే యెహోవా వెలుగు మన మీద ఏమైందంట? ఉదయించుచున్నదని రాయబడింది. కాబట్టి లెమ్ము తేజరిల్లుము. ఇప్పుడు ఆ చీకట్లో, ఆ చీకటి త్రోవలో ఇక నీవు లేవు. ఇప్పుడు నీకేమొచ్చిందంటే వెలుగు వచ్చింది. అంటే ఏంటి అర్థము? ఇప్పటి వరకు వాసన చెప్పాలంటే ఆమె వచ్చిన ప్రకారము మనం ఎవరుమంటే చీకటి సంబంధులమే. అయితే ప్రభు ఏం చేసినాడు? మనలను వెలుగు సంబంధులుగా చేసినాడు. వెలుగు అంటే ఎవరు? యేసు ప్రభు వారే. ఆయనలో ఏముందంట? చెప్పాలి, జీవం ఉండి ఆ జీవము మనుషులకి ఏంటంట? వెలుగై ఉండునని బైబిల్ సెలవిచ్చే మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట మనం చూడవచ్చు. కాబట్టి త్రోవలో ఉండబడిన వారిని కాపాడి, త్రోవలో నివాస స్థలము లేక తిరుగులాడే వారికి పరలోకములో ఒక నివాస స్థలం మనకిచ్చి, మూడవదిగా త్రోవలో సమాధానం లేకుండా ఉన్నటువంటి వారికి సమాధానం ఇచ్చి, నాలుగవదిగా త్రోవలో ప్రియమైన ప్రభుపెట్టలారా తిన్నని మార్గం అంటే సరళం చేసి మనకి జీవం ఇచ్చి, ఐదవదిగా మనం చూసినట్లయితే మనలను ఏం చేసినాడు ప్రభు? చెప్పాలా, చీకటి త్రోవలో ఉండబడిన వారికి, ఆ త్రోవలో ఉండబడిన వారిని ప్రభు ఏం చేసినంట? వెలిగించినాడని రాయబడింది. ఇప్పుడు వెలిగించబడిన మనము ప్రభుని ఏం చేయాలంట? చెప్పండి. ఈ 5 అనుభవంలో మనం నడిపించే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు ఆయన తన్ను తాను విమోచన క్రయధనముగా మన కొరకు సమర్పించుకున్నాడు. దేని కొరకు సమర్పించుకున్నాడు? ఆయన కాపాడాలని. రెండవది నివాస స్థలము మనకి ఇవ్వాలని. మూడవది మనకి సమాధానం ఇవ్వాలని. నాలుగవది మన త్రోవని సరళం చేయాలని. ఐదవది చెప్పాలి, ఐదవది మనల్ని వెలిగించాలని యేసు ప్రభు వారు ఏమైనాడంట? తన్ను తానే విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు. ఇప్పుడు దానిని బట్టి మన స్తుతి యాగము యేసుక్రీస్తు ప్రభువునికి ఏం చేయాలి? మనము చెప్పాలి, సమర్పించి ప్రభువుని ఆరాధించాలి. అట్లా ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించినట్లు మనం ముందు చదువుదాం. ఇప్పుడు మన పాఠానికి వెళ్దాం ఒకసారి. రండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. చివరగా కీర్తనల గ్రంథం 50:23 చదవండి. ఇప్పుడు స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. ఇప్పుడు ఎందుకు స్తుతి యాగం అర్పించాలని చెప్పుకున్నాము? ఒకటి, అందరు ఏమైనారు? మొదటి నుంచి పాపము చేసినారు. రెండవది, అందరూ చెడిపోయినారు, అందరూ అపవిత్రులు, అందరూ చెరలో ఉన్నారు, అందరూ ఏమైనారంట? త్రోవ తప్పినారు. ఇప్పుడు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన సమర్పించుకున్నాడు. దానికి నా స్తుతి యాగము ప్రభువుకి సమర్పించాలి. అట్లా ఆ రీతిగా ప్రభువు మనల్ని నడిపించినట్లు రండి ఒక